అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడేమో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈసారి అంబర్పేటలో ఎంపీగా ఎవరు నిలబడతారు సికింద్రాబాద్ పరిధిలో? కాంగ్రెస్ అనుకుంటున్నాం. కాంగ్రెసా? ఆ, ఆ. ఎందుకు కాంగ్రెస్ అంటుర్రు? చేంజ్ 10 సంవత్సరం అయిపోయాయి కదా. అదే ఇదే నడుస్తున్నది కదా. పబ్లిక్ ఏమైనా చేస్తే ఏం కాదు. పైన ఉన్నాడు ఏమైనా చేస్తే అవుతుంది. మొత్తం లిటిగేషనే ఉన్నాయి. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డి ఉన్నారు. ఆయన గెలుస్తారా? చెప్పలేం సార్. వాస్తవం వస్తే రావచ్చు. ఆయన పేరైతే ఇక్కడ మంచిగా ఉన్నది. భగవంతుడి దయ వల్ల వస్తే రావచ్చు, లేకుంటే కాంగ్రెస్ కూడా రావచ్చు. ఓకే. ఇప్పుడు ఆయన చేసిన మంచి పనులు ఏమేమి ఉన్నాయండి ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కిషన్ రెడ్డి? ఏ మనుషులకైతే ఏం చేయలే. రోడ్లు గీడ్లు అది ఇది నడుస్తున్నది ఆయననే చేసిండు. ఫ్లేవర్ నాకు తెలుసు ఇదే ఒకటి. ఎవరి జూలికి రావరు ఆయన. ఎక్కడైనా పిలిస్తే అక్కడ వస్తాడు అంతే. ఆ ఫీలింగ్ లేవు ఆయనకి. హిందూ ముస్లిం అని ఫీలింగ్ లేవు. అది మనకు తెలుసు. అదే ఆయన మంచి వ్యక్తేనా కిషన్ రెడ్డి? ఆయన ఆయన మంచి వ్యక్తి. సాధారణంగా మనం కలిస్తే కూడా పలికిస్తారు, వస్తారు, కలుస్తారు. ఇప్పుడు రామంటే కూడా వస్తాడు. అట్లా ఏం లే. కానీ ఆ పార్టీలు ఉంటాయి కదా, ఆ పైన నుంచి వస్తాయి మొత్తం దిమాగ్ ఖరాబ్. ఇక్కడైతే మొత్తం మంచిగానే ఉన్నారు, మొత్తం కలిసిమెలిసి ఉంటాం. ఆ పై నుంచి వస్తాడు, ఉంగ్లీ చేసి పోతారు. ఆయన కూడా అప్పుడు చేంజ్ అవుతారు. ఇప్పుడైతే మంచిగా ఉన్నాడు, ఒకసారి చేంజ్ అవుతాడు ఆయన కూడా. అదే పైన మోడీ వచ్చే అవకాశం ఉందా? బీజేపీ వస్తుందా మళ్ళీ అధికారంలోకి కేంద్రంలో? 10 సంవత్సరం అయింది కదా సార్. అదే ఇక్కడ నుంచి ఎట్లా ఉంటుంది అక్కడ కూడా అట్లనే. ఆయన ఆయన రిగ్గింగ్ అయితే వస్తుంది. సాధారణంగా అంటే రావు. ఏంటంటే పబ్లిక్లో ఏమున్నదంటే 10 సంవత్సరం అయిపోయింది, కథం. ఇంత మంచిగా చేసిండు తెలంగాణ, ఆయనకే పుల్ల పెట్టిండు. ఆయన తెలంగాణ వచ్చింది మొత్తం 10 సంవత్సరం ఈయన చేసిండు, మంచిగానే చేసిండు కదా. దాని తర్వాత ఆయన వచ్చినారు, కాంగ్రెస్కి ఇచ్చినారు. కాంగ్రెస్ ఏం చేసింది ఇప్పుడు దాకా? మేమైతే చూసినాం, ఖాళీ నడుస్తుంది. ఏం బీజేపీ మంచిగా చేస్తుందని నమ్మకం ఉందా మరి మళ్ళీసారి వస్తే? ఆయనది ఖాళీ హిందూ ముస్లిం మందిర్ మజీద్, అదే డెవలప్మెంట్. ఏం లేదు. ఏం డెవలప్మెంట్ ఉన్నది చెప్పండి? అయోధ్య కట్టించారు. అయోధ్య అది మనది సొంతం. అది పబ్లిక్కి ఏమైంది? పబ్లిక్ ఏమైనా ఇచ్చిందా సార్? పబ్లిక్కి ఈ ఆలోచన వస్తే మంచిగా ఉంటుంది. అప్పుడు మనదు కేసీఆర్ ఏమేమి ఇచ్చిండు? ఆర్టికల్ 370 రద్దు చేశారుగా. అది వస్తుంది, చేస్తుంది. ఇది కానూన్ మన దగ్గర ఎట్లా అయిందంటే, మనకు ఎప్పుడు కావాలా తీసుకోవాలా, ఎప్పుడు కావాలంటే వదిలేయాలా, కొత్త ప్రపోజల్ రావాలా, ఇదే చేస్తున్నారు. పాత కానూన్ రద్దు, కొత్త కానూన్ వస్తున్నాయి. ఏమిది? అదే గలత్ కదా. అది పాతది ఏం నడుస్తున్నది మొత్తం. మనం ఇండియా భారత్ మాతా ఇండియా ఏం చెప్తారో చెప్పండి. మనం మొత్తం కలిసిమెలిసి ఉంటేనే భారత్. విడి అయితే ఏమైనా అవుతుందా? వేరే దేశంలో విడి అయితే ఇదే ఖరాబ్ అవుతుంది, ఇక్కడ కూడా ఖరాబ్ అవుతుంది. కలిసిమెలిసి ఉంటేనే మనకు. మోడీ ఉన్నప్పుడు ఎటువంటి దాడులు జరగలేదు, ఏమైనా బయట నుంచి కూడా వేరే శత్రువులు లోపలికి రాలేదని చెప్పేసి చెప్తున్నారు కదా చాలా మంది. అవును. అది అయితే ఎప్పుడైనా చేసిందంటే ఈయననే చేపిస్తాడు. వేరే మంది ఎందుకు వస్తారన్నా ఇక్కడ? మన ఇండియా అది సాధారణంగా ఇంత దేశం కాదు. మనకు పట్టుబడి ఉన్నది, మొత్తం ఉన్నది మన దగ్గర. ఈయన లేకుంటే వేరే నేను కూడా చేస్తే వస్తుంది. నేను కూడా బియ్యం అయితే అదే చేస్తా. కానీ మంచిగా పబ్లిక్ కోసం చేయాలి భయ్, అంతే. ఇది మందిర్ మస్జిద్ నీకు ఎందుకు అవసరం? పబ్లిక్ మనది కానీ ఎక్కడ పోయింది ఇప్పుడు? ఎక్కడ నుండి ఎక్కడ పోయింది? అది లేవు. पब्लिक खाली क्या बोलते हैं, पढ़ रहे हैं बच्चे, वो लोगों को जॉब नहीं मिल रहा, सब बाहर जा रहे हैं. यहाँ कोई मिल रहा जॉब? किसको भी दे रहे जॉब? अब क्या बोले तो वो नीचे कौम को दे रहे हैं, ऊपर वालों को पैसे खिलाए वाले को दे रहे हैं, बीच वाला किधर जाना? अब हमारा बीच वाला है बिजनेस पूरा ठप है. कैसा होता? तेलंगाना आए जब से तो बिजनेस तो पूरा चौपट है. अब तो और आगे अल्लाह मालिक है. మీ పేరండి? నరసింహ. ఏం చేస్తారండి? బిజినెస్ చేస్తాం. ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి ఎవరు గెలిచే అవకాశం ఉంది? అంబేద్కర్ నుంచి బీజేపీ, అది కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి గెలుస్తాడా మళ్ళీ ఎంపీగా? గెలుస్తాడు. ఎందుకు ఆయన గెలిపించాలి మళ్ళీ? గెలిపించాలి, ఎందుకంటే బీర్ చేసాడు అతను, ఫ్లైఓవర్ అతను ఇచ్చాడు. అతనికి ఏమన్నా కావాలంటే చిన్న ఫంక్షన్ ఉండగానే వస్తాడు, చూస్తాడు. అతను కొంచెం గట్టిగా మాట్లాడు.
ఇంకా గట్టిగా మాట్లాడాలి. ఏమైనా చిన్న ఫంక్షన్ అది ఇది ఉన్నా కానీ వచ్చి వెళ్తుంటాడు. ఏమన్నా చెప్తే కూడా వచ్చి చేస్తుంటాడు చిన్న ఏమన్నా. బస్సుల పనులు అయినా కానీ ఇది లేదు అది లేదు అని చెప్తే చేస్తాడు. రెస్పాన్స్ అవుతాడు, చేస్తాడు. ఆయన మంచి వ్యక్తేనా కిషన్ రెడ్డి గారు? కిషన్ రెడ్డి మంచి వ్యక్తి. ఇప్పుడు ఏమైనా ఆర్థిక సహాయం చేస్తాడు ఆయన? ఆర్థిక సహాయం అంటే ఆర్థిక సహాయం చేయడు కానీ ఇదే ఇప్పుడు గవర్నమెంట్ ఫండ్స్ ఉంటే చేస్తాడు. అది కేంద్రం నుంచి స్పెషల్ ఫండ్స్ ఏమైనా తీసుకొస్తాడా? తీసుకొస్తాడు. ఇప్పుడు ఆయన హయాంలో మీ యొక్క కాన్స్టిట్యున్సీ డెవలప్ అయిందా? డెవలప్మెంట్ అయింది. ఫ్లైఓవర్ కూడా పడింది అతన్ని. ఫ్లైఓవర్ కూడా అతనే కట్టించాడు. ఫ్లైఓవర్ కూడా పడింది. ఈసారి బీజేపీ వచ్చే అవకాశం ఉందా? 100% బీజేపీ వస్తుంది. ఎందుకు బీజేపీకి ఓటేయాలి మళ్ళీ? బీజేపీకి ఎందుకు ఓటేయాలంటే అతన్ని చేసే అభివృద్ధి అది సంథింగ్ చూసే చేస్తున్నాడు. మోడీ ఈసారి మళ్ళీ పీఎం అయ్యే అవకాశం ఉందా? 100% అవుతుంది. ఎందుకు మళ్ళీ మోడీ పీఎం అవ్వాలంటారు? అంటే ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ అని, రామ్ మందిర్ అని, త్రిబుల్ తలాక్ అని ఇవన్నీ చేశాడు కదా, అలా అని చెప్పి అవుతుంది.